2 మాటలు చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రవీణ్ పగడాల అని పేరు కానీ వ్యక్తిత్వం కానీ 2 రాష్ట్రాలు కొంతమందికే తెలిసింది. ఆయన మరణం తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల తెలిసింది. అంటే ఇది దేవుని నామంకే మహిమగలం కాక. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు మరణం ఏ విధంగా వచ్చినా కానీ అది మన దురదృష్టంగా. ఆ మరణం ద్వారా దేశ రైతులు ఐక్యం కావాలని ఉన్నదేమో దేవుడు అని చూపించేమో. ఆ మరణం ద్వారా 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవే కాక కర్ణాటక, తమిళనాడు వివిధ రాష్ట్రాల నుంచి క్రైస్తవులు ఐక్యం అంటే మన క్రైస్తవ సోదరులు చూపించడం జరిగింది. దాన్ని బట్టి మనం ఎంతో సంతోషించాలి. ప్రజల ఆశయ సాధన కోసం ఎంతో మంది ఉంటారు. ఆ ఆశయ సాధన కోసం పనిచేస్తున్న సేవకులందరినీ కాపాడుతున్న బాధ్యత ఏఐసిసి కానీ, ఎన్సిబి కానీ ఇంకా ఉన్న ఆఫీసులపై ఉంది.